ఇస్సాకు జీవితం దేవుని దీవెన రహస్యం. ప్రియమైన సోదర సోదరీమణులారా, మన జీవితంలో చాలాసార్లు మనం ఒక ప్రశ్న అడుగుతాం: దేవుని దీవెన ఎలా పొందాలి? బైబిల్లో ఒక మనిషి జీవితం ఈ ప్రశ్నకు సమాధానం చెబుతుంది. ఆ మనిషి పేరు ఐజక్. ఇస్సాకు దేవుని మనిషి ఏబ్రహాం కుమారుడు. దేవుడు అబ్రహాముకు ఒక గొప్ప వాగ్దానం చేశాడు: నీ సంతానం ఆకాశంలోని నక్షత్రాలంత ఎక్కువగా ఉంటుంది. అబ్రహాము మరియు అతని భార్య సారా చాలా సంవత్సరాలు పిల్లలు లేక బాధపడ్డారు. కాని దేవుని వాగ్దానం ఎప్పుడూ విఫలం కాదు. కాలం వచ్చినప్పుడు దేవుడు వారికి ఒక కుమారుడిని ఇచ్చాడు. ఆ కుమారుడే ఇస్సాకు. ఆ కుటుంబంలో ఆనందం నిండిపోయింది. ఇస్సాకు పెరిగి ఒక విశ్వాసి మనిషిగా మారాడు. కాలం గడిచింది. ఒకరోజు ఆ దేశంలో భారీ కరువు వచ్చింది. పంటలు లేవు, నీరు లేదు. ప్రజలు ఆహారం కోసం ఇబ్బందులు పడుతున్నారు. చాలామంది ఇతర దేశాలకు వెళ్ళిపోయారు. ఆ సమయంలో దేవుడు ఇస్సాకుతో మాట్లాడాడు: నీవు ఈ దేశంలోనే నివసించు, నేను నీతో ఉండి నిన్ను దీవింతును. ఇది ఒక పరీక్ష లాంటిది. కరువు ఉన్న దేశంలో ఉండటం చాలా కష్టం. కాని ఇస్సాకు దేవుని మాటను నమ్మాడు. అతను దేవునిపై విశ్వాసం పెట్టుకున్నాడు. అతను పొలంలో విత్తనం వేశాడు. మనకు ఇది సాధారణంగా అనిపించవచ్చు, కానీ కరువు సమయంలో విత్తనం వేయటమంటే గొప్ప విశ్వాసం. ఆ సంవత్సరం దేవుడు ఒక అద్భుతం చేశాడు. బైబిల్ చెబుతుంది, ఆ సంవత్సరమున అతడు విత్తి నూరింతల ఫలము పొందెను. అంటే ఒక విత్తనం వేసిన చోట 100 రెట్లు పంట వచ్చింది. ఇస్సాకు సంపద పెరిగింది. అతనికి గొర్రెలు, పశువులు, సేవకులు చాలా పెరిగారు. అతను చాలా గొప్పవాడయ్యాడు. కాని ప్రతి దీవెనతో పాటు పరీక్ష కూడా వస్తుంది. అక్కడి ప్రజలు ఇస్సాకును చూసి అసూయపడ్డారు. అతని తండ్రి అబ్రహాము త్రవ్వించిన బావులను వారు మూసేశారు. నీరు లేకపోతే జీవోతే జీవితం కష్టం. అయినా ఇస్సాకు వారితో గొడవ చెయ్యలేదు. అతను మరో చోటికి వెళ్లి మళ్లీ బావి త్రవ్వించాడు. కాని అక్కడ కూడా ప్రజలు గొడవ చేశారు. మళ్లీ ఇస్సాకు ఇంకో చోటికి వెళ్ళాడు. అక్కడ కూడా బావి త్రవ్వించాడు. ఈసారి ఎవరూ గొడవ చేయలేదు. అప్పుడు ఇస్సాకు ఆనందంగా ఇలా అన్నాడు: ఇప్పుడు యెహోవా మనకు స్థలము కలిగించెను, మనము దేశములో అభివృద్ధి పొందుదుము. దేవుడు ఇస్సాకు సహనాన్ని చూశాడు, అతని విశ్వాసాన్ని చూశాడు, చూశాడు. అందుకే దేవుడు అతనిని మరింతగా దీవించాడు. తర్వాత అక్కడి రాజు కూడా ఇస్సాకుతో ఇలా అన్నాడు: దేవుడు నీతో ఉన్నాడని మేము స్పష్టంగా చూశాము. ఇది ఇస్సాకు జీవితంలోని గొప్ప సాక్ష్యం. దేవుని దీవెన మన జీవితంలో ఉన్నప్పుడు ప్రజలు కూడా అది గుర్తిస్తారు. ఈ కథ మనకు నేర్పే గొప్ప పాఠాలు. ఇస్సాకు జీవితం నుంచి మనం 4 ముఖ్యమైన విషయాలు నేర్చుకోవచ్చు. 1. దేవుని మాట వినాలి. దేవుడు చెప్పిన మాటను విశ్వాసంతో అనుసరించాలి. 2. కష్టాల్లో కూడా విశ్వాసం కోల్పోవద్దు. 3. ఇతరులతో గొడవ చేయకుండా శాంతిగా ఉండాలి. 4. దేవునిపై పూర్తిగా నమ్మకం పెట్టుకోవాలి. ఇలా జీవించిన వారిని దేవుడు తప్పకుండా దీవిస్తాడు. ప్రియమైన వారు, ఇస్సాకులాగా మనం కూడా దేవునిపై విశ్వాసముంచితే దేవుడు మన జీవితాన్ని గొప్పగా దీవిస్తాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని గొప్ప బైబిల్ కథలతో మళ్ళీ కలుద్దాం.